మొత్తం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని మిత్రం మనకి? టోటల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వీఆర్ హ్యావింగ్ 26. మొత్తం 26 ఉన్నాయి. అందులో ఏ నుండి ఎం వరకు, అంటే ఏ నుండి ఎం అనే అక్షరం వరకు మొదటి ఆంగ్ల అర్ధ భాగం అంటాం. ఫస్ట్ ఇంగ్లీష్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ అంటాం. ఓకే, ఎన్ నుండి జెడ్ వరకు అంటే ఎన్ టు జెడ్ ఇట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్, అంటే రెండవ ఆంగ్ల అర్ధ భాగం అంటాం. ఓకేనా, రైట్. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మరి ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ పొజిషన్ మనకి గుర్తుండాలి కాబట్టి సో ఈ 5 వరకు గుర్తుంటుంది. ఎఫ్ ఫర్ ఫిక్స్ 6, 7 బై జీ బృందావన్ కాలనీ, సో ఐ లవ్ యూ 9, 12, 21. సో తర్వాత కే ఫర్ కింగ్స్ 11 పంజాబ్, ఎం అనేది 3 లాగా అనిపిస్తుంది కాబట్టి 13, డబ్ల్యూ కూడా 3 లాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో ఉంది కాబట్టి 23, ఎం ఏమో ఫస్ట్ హాఫ్లో ఉంది అందుకే 13, డబ్ల్యూ ఏమో సెకండ్ హాఫ్లో ఉంది అందుకని 23. తర్వాత ఎన్ వాటర్ ఇమేజ్ 4 లాగా ఉంటుంది కాబట్టి 14, పీ ఫర్ 16 ఏళ్ళ వయస్సు, ఆర్ ఫర్ రైట్ టు ఓట్ 18 ఇయర్స్ కాబట్టి 18th ఆల్ఫాబెట్, శ్రీదేవి 19 ఇయర్స్ ఏజ్లో సినిమా తీసింది కాబట్టి 19.